డెంటల్ ఇంప్లాంట్స్ అందరికీ వేసుకోవచ్చా? లేకపోతే ఎవరిలో ఉన్నా వేసుకోకూడదా? ఎప్పుడు మనం డెంటల్ ఇంప్లాంట్స్ అవాయిడ్ చేయాలి? జనరల్‌గా చెప్పాలంటే డెంటల్ ఇంప్లాంట్స్ అనే దానికి కాంట్రా ఇండికేషన్స్ అనేవి పెద్దగా లేవండి. ఓన్లీ రిలేటివ్ కాంట్రా ఇండికేషన్సే ఉన్నాయి. అంటే రిలేటివ్ కాంట్రా ఇండికేషన్స్, అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ ఏంటంటే రిలేటివ్ కాంట్రా ఇండికేషన్ అనేది మనం మోడిఫై చేసుకోవచ్చు. అంటే అన్‌కంట్రోల్డ్ డయాబెటిక్ ఉన్నారు, లేకపోతే బ్లడ్ లెవెల్స్ తక్కువున్నాయి, లేకపోతే కాల్షియం తక్కువగా ఉంది, లేకపోతే ఇంకోటి ఏదైనా కండిషన్ అన్‌కంట్రోల్‌గా ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్‌గా తీసుకొచ్చి మళ్ళా మనం డెంటల్ ఇంప్లాంట్స్ చేసుకోవడానికి వస్తుంది. అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ పూర్ హెల్త్, అంటే నోటి పరిశుభ్రత అనేది సరిగ్గా మెయింటైన్ చేసుకోని వాళ్ళకి కొద్దిగా ఇది కూడా రిలేటివ్ కాంట్రా ఇండికేషన్ అనొచ్చు. పేషెంట్‌ని మనం మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి మంచిగా చేసుకునేటట్టు. బట్ అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆస్టియోపోరోసిస్, అంటే బోను లోపట గుల్లగుల్లగా అయిపోయి డెన్స్ బోన్ లేకుండా పోరస్ బోన్‌గా అయిపోతా ఉన్నప్పుడు అది సరిగ్గా పట్టుకోదు కాబట్టి ఆస్టియోపోరోటిక్ బోన్ కనుక అట్లాంటి కేసెస్ బాగా ఉన్నట్టయితే మనం ఇంప్లాంట్ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళలో కూడా కొన్ని సందర్భాల్లో మనం మెడికేషన్ ద్వారా బోను సాంద్రతని పెంచుకొని మనం ఇంప్లాంట్స్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది.